అరే వద్దన్నా కదరా నీకు ఆపరేషన్, ఎందుకు చేయించుకున్నావు ఆపరేషను? మోకాళ్ళ ఆపరేషన్ అంత ఈజీ కాదని తెలుసు కదా నీకు, చెప్పినా కదరా, నీకు అర్థం చేసినా కదా, అయినా ఎందుకురా చేయించుకున్నావు? చాలామంది అన్నారు కదా ఇట్లనే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి. సో ఇవాళ మనం దీని గురించి మాట్లాడదాం. మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత ఏంటి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాక లేకపోతే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాక చూసుకొని, సో నేను కొన్ని పట్టుకొని వచ్చిన అవి ఏంటిదో మీకు క్లియర్గా క్లారిఫై చేసి ఒక్కొక్కటి. నమస్తే అందరికీ. ఏ స్టేజ్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి? మోకాళ్ళ ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్లో ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అనమాట. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఫైనల్ స్టేజ్ లేకపోతే గ్రేడ్ 4 స్టేజ్లో ఉన్నప్పుడే డాక్టర్స్ చేయించుకోమని సజెస్ట్ చేస్తారు. గ్రేడ్ 1లో ఉన్నప్పుడు చేయించుకోవచ్చా, ఎప్పుడైనా చేయించుకునేదే కదా అని చాలామంది అనుకుంటారు. లాస్ట్ వరకు ఎట్లయినా చేయించుకోవాలి కదా, అదేదో ముందే రాగానే చేయించుకోవడం అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ కాదు. ఎందుకంటే మీకు మన న్యాచురల్ బాడీని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మనం మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి వేసే ఇంప్లాంట్స్ ఏదైతే ఉంటుందో దానికి లైఫ్ ఉంటుంది అన్నమాట. అంటే 20 ఇయర్సా 25 ఇయర్సా అది డిపెండ్స్, మీకు వేసిన ఇంప్లాంట్ని బట్టి ఉంటుంది. సో మీకు వీలైనంత వరకు మీకు మీ బాడీని న్యాచురల్ ఉంచడానికే చాలామంది డాక్టర్స్ ట్రై చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో క్వాడ్రిసెప్స్ ఏంటి అంటే మన మోకాళ్ళ పైన ఉండే కండరాలు ఉన్నాయి కదా, సో ఆ కండరాలను మనం స్ట్రెంథన్ చేసుకుంటే మోకాలు బోన్స్ మీద పడే లోడ్ అనేది తగ్గుతుంది అనమాట. సో అప్పుడు బోన్ మీదకి వెళ్ళే వెయిట్ని కొంతవరకు మజిల్స్ అనేది తీసుకుంటుంది. సో దాంతో మీకు ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ న్యాచురల్ మోకాల్ని లైఫ్ని వచ్చేసి. ఇంప్లాంట్స్ ఏం వేస్తారు? జనరల్గా చాలా వరకు ఆక్సినియం అని ఉంటుంది ఒక ఇంప్లాంట్, ఆక్సినియం ఇంప్లాంట్స్ వాడతారు. దాని తర్వాత కొన్ని సెరామిక్ అని, గోల్డ్ ప్లేటెడ్ అని ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి. సో దాని డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క ఇంప్లాంట్కి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. మనం తినే వస్తువులకి ఎట్లయితే ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందో, సో ఈ ఏసీ ఇంప్లాంట్స్ కూడా సర్టెన్ అమౌంట్ లైఫ్ ఉంటుంది అనమాట. 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ ఇట్లా. సో డిపెండ్స్ అనమాట. సో అది మీ ఏజ్ని, ఏ ఏజ్లో మీరు ఆపరేషన్ చేయించుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం ఇంప్లాంట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డౌట్, ఈ ఇంప్లాంట్స్ వేసినాక చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటారు. సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? ఇన్ఫెక్షన్ అనేది మీరు ఆపరేషన్ చేయించుకున్నాక ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయలేదనుకోండి వూండ్ దగ్గర, అంటే దుమ్ము ధూళి ఉన్న ఏరియాలో పడుకోవడం కానీ, లేకపోతే రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేయించుకోకపోయినా, లేకపోతే ఆ ఏరియాని ఏమైనా తడిపినా, ఇలాంటప్పుడే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో మోకాల్ ఆపరేషన్ అయినాక డే టు డే యాక్టివిటీస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఉండదు, నథింగ్, ఏముండదు అట్లా డిఫరెన్స్. మనం యథావిధి అన్ని పనులు చేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచే నడవచ్చు, మెట్లు ఎక్కోవచ్చు, అన్నీ చేయొచ్చు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే నొప్పి మాత్రం భయానకు ఉంటుంది. ఒక 1 మంత్ వరకు హెవీ పెయిన్స్ ఉంటాయి, ఎందుకంటే బోన్ని కట్ చేసి ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం కాబట్టి హెవీ పెయిన్ ఉంటుంది ఒక 1 మంత్ వరకు. అది మీకు ఆపరేషన్ అయిన డే నుంచి డే టు డే గ్రాడ్యువల్గా రిడ్యూస్ అయి కూడా వస్తుంది. కాకపోతే 1 మంత్ వరకు అయితే మీరు పెయిన్ అనేది ఓర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆపరేషన్ కాగానే ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు? ఇంకొక డౌట్. సో ఏమేమి చేయాలి? రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అయ్యో మర్చిపోయినా చెప్పడం, ఆపరేషన్ అయినాక ఫిజియోథెరపీ ఇంపార్టెంటా కాదా? ఇది మెయిన్. అంటే ఇది ఈ క్వశ్చన్ కంటిన్యూ అనుకోండి. సో ఫిజియోథెరపీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు. సో ఆపరేషన్ అయినాక మీకు మజిల్స్ అనేది కట్ చేస్తారు కాబట్టి మజిల్ స్ట్రెంత్ పోతుంది. సో మళ్ళీ ఆ మజిల్ స్ట్రెంత్ రావాలి, మళ్ళీ మోకాలు యథావిధి బెండ్ అవ్వాలి, స్ట్రైట్గా అన్నప్పుడు కరెక్ట్ ఇట్లా స్ట్రైట్గా లేవాలన్నప్పుడు ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నమాట. ఎక్సర్సైజ్ చేసుకుంటేనే మీకు మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్లో రావచ్చు. సో ఇప్పుడు ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు? సో అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవు అనమాట. మీరు నార్మల్గా మన మోకాలు జాయింట్ ఎట్లుంటుండో ఇంతకుముందు అట్లానే చేసుకోవచ్చు. కింద కూర్చోవడం అనేది అది దీంట్లో బయాస్ అనమాట. కొందరు కూర్చోగలుగుతారు, కొందరు కూర్చోలేరు. కొందరికి 90 డిగ్రీస్ వరకే బెండ్ అయి ఆగిపోతుంది, కొందరికి కంప్లీట్ నీ బెండింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసిన కేసెస్లో. సో అది పర్సన్ టు పర్సన్ డిపెండ్. అండ్ మీకు అయిన సర్జరీ, మీరు వేసుకున్న ఇంప్లాంట్స్, మీరు ఎట్లా ఎక్సర్సైజ్ చేసిరో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 కాళ్ళు ఒకటేసారి చేయించుకోవచ్చా, లేకపోతే బ్యాక్ టు బ్యాక్ ఒక కాలు అయినాక ఇంకో కాలు చేయించుకోవచ్చా, లేకపోతే ఒక కాలు చేయించుకొని రికవర్ అయినాక మళ్ళీ ఇంకో కాలు చేయించుకోవచ్చా? అట్లా ఏం లేదండి. మీరు దీన్ని స్టేజ్ టీకేఆర్ అంటారు. అంటే ఒక కాల్ చేసినాక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకో కాల్ చేసేస్తారనమాట. సో ఇందులో భయపడాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు.
ఒకటేసారి అట్ ఎ టైం కూడా 2 చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఏమైనా మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి టోటల్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి.